రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి బ్రతుకు తెరువు కోసం వచ్చిన వారు మూసీ పక్కన నివసిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. వరదలు వచ్చినప్పుడు ఆ వరదలో కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పునర్జీవం ప్రాజెక్టుకు అడ్డంకులు కలిగిస్తున్న వారిపై మండిపడ్డారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవాకులు చెవాకులు పేలినా పట్టించుకోమని నిటారుగా నిలబడి తెలంగాణకు కావలసిన వాటా సాధించి ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ని తరిమికొట్టి 3.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. గుజరాత్లో నర్మదా నది, యూపీలో యమునా నదిని శుద్ధి చేశారని గుర్తు చేశారు. మూసీ పక్కన నివసిస్తోన్న వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు మూసీ పునరుజ్జీవనం చేస్తున్నామని వివరించారు. వారికి ఉద్యోగ ఆర్థిక అవకాశాలను కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు మూసీ పునరుజ్జీవనం చేస్తున్నామని వివరించారు. వారికి ఉద్యోగ ఆర్థిక అవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచటమే మూసీ పునరుజ్జీవం లక్ష్యమని పేర్కొన్నారు. మత సామరస్యానికి దిక్సూచిగా మూసీ వెంట అనేక కట్టడాలు కట్టారని తెలిపారు. మూసీ పునర్జీవనం తర్వాత తెలంగాణ వైతాళికుల విగ్రహాలు పెడతామన్నారు. మత్తు మహమ్మారికి అనేక మంది బలవుతున్నారు. యువత పెడదారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నివారణకు ప్రజల మద్దతు కావాలని కోరారు. గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగిల్ సంస్థను తీసుకువచ్చామని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఫామ్ హౌజ్లు ఉండవచ్చు, అలా అని డ్రగ్స్ ని ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లను అప్పటి ముఖ్యమంత్రులు నిర్మించారని, నగరంలో పెరుగుతోన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. కొంతమంది రైతులను రెచ్చగొడుతున్నారు. దానిని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే 100 ఏళ్ల తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 360 కిలోమీటర్ల మేర ట్రిబుల్-ఆర్ రాబోతోందని స్పష్టం చేశారు. 11 రేడియల్ రింగ్ రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపై రాజకీయాలు చేసేవారు తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా మిగులుతారన్నారు. తాము చేసే అభివృద్ధితో కలిసి రండని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.